చాలా కాలంగా ఫిన్ఫ్లుయెన్సర్ ని ఫాలో అవుతున్నాడు. అతని యూట్యూబ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేశాడు. అతని టెలిగ్రామ్ ఛానల్ కోసం పెయిడ్ పాస్ కూడా కొన్నాడు. ఆ ఫిన్ఫ్లుయెన్సర్ సలహా మేరకు షేర్లలో పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టాడు. కానీ లాభం రాలేదు, నష్టమే మిగిలింది. సౌరభ్ ఒకడే కాదు, ఫిన్ఫ్లుయెన్సర్ సలహా మేరకు పెట్టుబడి పెట్టి డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియాలో ఫిన్ఫ్లుయెన్సర్లను అనుసరిస్తున్న వారు చాలా మంది ఉంటారు. వారి మాటలను గుడ్డిగా ఫాలో అవుతుంటారు. సోషల్ మీడియాలో ఉండే ఇలాంటి ఫిన్ఫ్లుయెన్సర్లు పెట్టుబడి పెట్టమని ప్రజలను మోసం చేస్తుంటారు. వారు లాభాలను పొందేందుకు వీలుగా నకిలీ స్క్రీన్ షాట్లను షేర్ చేసి ప్రజలను తప్పుదో పట్టిస్తారు. పైగా పెయిడ్ కోర్సులు తీసుకోమంటారు. టెలిగ్రామ్ ఛానళ్లలో చేరడానికి వారిని ప్రభావితం చేస్తారు. ట్రేడింగ్ యాప్లు కూడా ఈ ఫిన్ఫ్లుయెన్సర్ల బిజినెస్ కు దోహదపడుతున్నాయి. అనుబంధ లింక్లను ప్రచారం చేయడం కోసం వారికి కమిషన్ ఇస్తున్నాయి. వీటిని నియంత్రించేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కొన్ని బిల్డింగ్ బ్లాక్స్ల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో బిల్డింగ్ బ్లాక్ల గురించి డీటెయిల్గా చూద్దాం. ఫిన్ఫ్లుయెన్సర్లను అరికట్టడంలో ఇవి ఎలా సహాయపడతాయో కూడా తెలుసుకుందాం. నిజానికి సెబీ తప్పుదారి పట్టించే ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ల మెసేజ్లను ఆర్థికంగా ప్రభావితం చేసే వారి టిప్స్ను నిషేధించాలనుకుంటోంది. ఫిన్ఫ్లుయెన్సర్లను నియంత్రించడానికి సాంప్రదాయ పద్ధతి సరిపోదని సెబీ భావిస్తోంది. అందుకే కొత్త నిబంధనలను నిర్ణయించే ముందు సెబీ వాటిని సులభంగా అమలు చేయడానికి కొన్ని బిల్డింగ్ బ్లాక్లను ఏర్పాటు చేయాలనుకుంటోంది. బిల్డింగ్ బ్లాక్లు అనేది ఫిన్ఫ్లుయెన్సర్ల విశ్వసనీయతను చెక్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ బిల్డింగ్ బ్లాక్ల కింద ఫైనాన్షియర్లు చెప్పే అధిక రాబడి క్లెయిమ్లను చెక్ చేయడానికి పెర్ఫార్మెన్స్ వాలిడేషన్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని సెబీ ఆలోచిస్తోంది. ఏజెన్సీని ఏర్పాటు చేసిన తర్వాత సెబీ కొన్ని నియమాలను తయారు చేస్తుంది. ఎవరు నిజమైన ఫిన్ఫ్లుయెన్సర్లు, ఏ నియంత్రిత సంస్థలు ఈ పనిని చేయడానికి అనుమతించాయన్నది ఉంటుంది. ఆగస్టు 2023లో విడుదల చేసిన సెబీ కన్సల్టేషన్ పేపర్ ప్రకారం ఈ పనితీరు ధృవీకరణ, రిటర్న్లు, రిస్క్ పారామీటర్స్ పై ఆధారపడి ఉంటుంది. ఈ పారామీటర్లను ఇండస్ట్రీ ఫార్మ్ నిర్ణయిస్తుంది. ఫిన్ఫ్లుయెన్సర్లకు సహకరించాలని సెబీ తన నియంత్రిత సంస్థలని కోరదు. అందుకే సెబీ ఇటువంటి సహకారాన్ని నిషేధించడానికి 1 సంవత్సరం ఒక ప్రతిపాదనను తీసుకొచ్చింది. కానీ ఏ నియంత్రిత సంస్థతో సంబంధం లేని ఫిన్ఫ్లుయెన్సర్లు ఇంకా ఉన్నారు. ఇంకా తప్పుడు సలహాలు ఇస్తూ లక్షలు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. గత సంవత్సరంలో యూట్యూబ్ వీడియోల ద్వారా షేర్లను కొనుగోలు చేయడానికి సలహాలు ఇస్తోన్న పంప్ డంప్ పథకాలపై సెబీ చర్య తీసుకుంది. ఇది కాకుండా ఫిబ్రవరి 2023లో చాలా మంది ఫిన్ఫ్లుయెన్సర్లకు హెచ్చరికను జారీ చేసింది. ఇప్పుడు ఈ బిల్డింగ్ బ్లాక్లతో నిబంధనలు నిర్ణయిస్తే ప్రజలను తప్పుదో పట్టించే ఫిన్ఫ్లుయెన్సర్లపై తగిన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడానికి మార్గం ఈజీ అవుతుంది. చివరికి మా సలహా ఏంటంటే, ఏ ఫిన్ఫ్లుయెన్సర్లు చెప్పిన వాటికి అట్రాక్ట్ అవ్వద్దు. వారు చెప్పేవి వినండి, వారి సలహాలని అర్థం చేసుకోండి. కానీ వాటిపై మీరు సొంతంగా రీసెర్చ్ చేయండి. అనేక సెబీ రిజిస్టర్డ్ ఎంటిటీలు కూడా ఉంటాయి. మీరు వారి యూట్యూబ్ ఛానల్ని చూడొచ్చు. వాటిని ఫాలో అవ్వడం ద్వారా షేర్లలో పెట్టుబడి పెట్టడంపై మీరు అవగాహనని పెంచుకోవచ్చు.